మొదటిగా దేవుడు మనకు ఇచ్చిన ఈ యొక్క తరుణమును భాగ్యమును బట్టి దేవునికి వందనములు చెల్లించుచున్నాను. వచ్చిన మీకందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన యొక్క కృపలు మన యొక్క జీవితాలకు తోడుగా ఉంటూ, కాపరిగా ఉంటూ, ఇమానియేలుగా ఉంటూ, రక్షకుడుగా ఉంటూ మనలను ఇంతవరకు కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనము ప్రభువుగాను దేవుడుగాను కలిగి ఉన్నందుకు మనము ధన్యులమై ఉన్నాం. ఆమేన్. పశువుల తొట్టిలో పరుండిన బాలయేసుకు వందనము. పశువుల తొట్టిలో పరుండిన బాలయేసుకు వందనము. పొత్తిగుడ్డలతో చుట్టబడిన క్రీస్తు ప్రభునికి వందనము. మనుజుల కొరకు దిగి వచ్చిన దేవదేవునికి వందనము. మనుజుల కొరకు దిగి వచ్చిన దేవదేవునికి వందనము. జోలాలి 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 జోలాలి. పశువుల తొట్టిలో పరుండిన బాలయేసుకు వందనము. పొత్తిగుడ్డలతో చుట్టబడిన క్రీస్తు ప్రభునికి వందనము. మనుజుల కొరకు దిగి వచ్చిన దేవదేవునికి వందనము. మనుజుల కొరకు దిగి వచ్చిన దేవదేవునికి వందనము. ఆరాధనా 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 ఆరాధనా. కన్నే మరియా గర్భాన నరవతారిగా పుట్టాడు. పాపము నుండి విడుదలను మనుజులకు మనకిచ్చాడు. కన్నే మరియా గర్భాన నరవతారిగా పుట్టాడు. పాపము నుండి విడుదలను మనుజులకు మనకిచ్చాడు. దేవుడు ఇచ్చిన ఈ కానుక అంతము వరకు కాపాడుకో. దేవుడు ఇచ్చిన ఈ కానుక అంతము వరకు కాపాడుకో. క్రిస్మస్ ఆనందము ఇది నీ కొరకే నా కొరకే. క్రిస్మస్ ఆనందము ఇది నీ కొరకే మన కొరకే. జోలాలి 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 జోలాలి. పశువుల తొట్టిలో పరుండిన బాలయేసుకు వందనము. పొత్తిగుడ్డలతో చుట్టబడిన క్రీస్తు ప్రభునికి వందనము. మనుజుల కొరకు దిగి వచ్చిన దేవదేవునికి వందనము. మనుజుల కొరకు దిగి వచ్చిన దేవదేవునికి వందనము. ఆరాధనా 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 ఆరాధనా. జోలాలి 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 జోలాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21 నుండి 23వ వచనము వరకు ఇదివరకే మనము చదువుకొని ఉన్నాం. ఈనాడు ఈ యొక్క వాక్య అంశ భాగము ఏమైనదంటే, అసాధ్యమైనవి దేవుని ద్వారా
సాధ్యపరచబడును. అసాధ్యమైనవి దేవుని ద్వారా సాధ్యపరచబడుతుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21 నుండి 23వ వచన భాగములో ప్రవక్త అయిన యెషయా మాటలను ఏదైతే యెషయా భక్తుడు యేసు ప్రభుల వారి జననమును గూర్చి వారు మాట్లాడి ఉన్నారో, ప్రవచించి ఉన్నాడో, ఆ ప్రవచన వాక్కులు నెరవేర్పే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుండి 23వ భాగం వరకు రాయబడి ఉన్న మాటలై ఉన్నవి. యెషయా ప్రవక్త ఎప్పుడు ప్రవచించినాడు అంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. మెస్సియా అనగా రాబోవు దేవుడు, ఎదురు చూస్తున్న దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. చరిత్రలో కన్యక గర్భము ధరించుట అసంభవము. వైద్య శాస్త్రానికి వ్యతిరేకము, ప్రకృతికి వ్యతిరేకము, మానవ సహసంబంధాలకు వ్యతిరేకమై ఉన్నది. ఒక కన్యక పురుషుని యొక్క ఆ యొక్క సహాయ సహకారాలు లేకుండా గర్భము ధరించుట అనున్నది ప్రకృతికి, మానవ నైతిక విలువలకు, వైద్య శాస్త్రానికి వ్యతిరేకమై ఉన్నది. అట్టి వ్యతిరేకమైన కార్యమును మరియ ద్వారా దేవుడు జరిగించి ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 34వ వచన భాగములో మరియా ఆ దూతతో ఇది ఎలా సాధ్యము ఏమనిందండి? ఇది ఎలా సాధ్యము? కాబట్టి మరియా ఎందుకు ఆ మాట ప్రస్తావించినది? ఆ దూతతో మరియా ఎందుకు అలాగున మాట్లాడినది? ఇది ఎలా సాధ్యమో కారణము పాత నిబంధన గ్రంథములో ఎక్కడ కూడా కన్య గర్భవతి ధరించుట అనున్నది చరిత్రలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. వివాహమయ్యి కొంతకాలము అయిన తరువాత వారి యొక్క దాంపత్య జీవితానికి దేవుడు తన యొక్క దయలో సంతాన భాగ్యమును అనుగ్రహించి ఉన్నాడు. అట్టి వారి సంఘటనలు బైబిల్ గ్రంథములో నిదర్శనములుగా వ్రాయబడి ఉన్నాయి. అట్టి వారు ఎవరనగా అబ్రహాము భార్య శారా, హన్నా మరియు యాకోబు భార్య అయిన రాహేలు. అట్టివారు బైబిల్ గ్రంథములో నిదర్శకులుగా ఉన్నారు. అయితే కన్యక గర్భము ధరించి యుండుట చరిత్రలో బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా
జరగని సంఘటన. అందుకొరకే మరియా దూతతో ఇది ఎలా సాధ్యము అని నమ్మలేకపోయినది. ఆధారము లేదు, నిరీక్షించుటకు ఏమాత్రము కూడా ఆధారము లేదు. అయితే మరియా దేవుని వాగ్దానముల యందు, దేవుని దూత సెలవిచ్చిన మాట యందు విశ్వసించినది, నమ్మినది, అంగీకరించినది, తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకొని ఉన్నది. ఆ రీతిగా మరియా నమ్మి విశ్వసించి తన యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొనిన కారణమును బట్టి ఆ యొక్క మరియా చరిత్రలో దీవింపబడిన తల్లిగా, ఆశీర్వాదము పొందిన తల్లిగా ఆమె పిలువబడినది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆమె జన్మించుటకు తన యొక్క గర్భమును దేవునికి ఆమె సమర్పణ చేసుకొని తన యవ్వన ప్రాయము, నిందలు, అవమానములు, కష్టములు అన్నిటినీ సహించుటకు సంపూర్ణముగా దేవునికి విధేయురాలై సమర్పించుకున్నది. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. మరియా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, చరిత్రలో కూడా ఎక్కడ ఒక కన్యక గర్భము ధరించి ఉన్నట్లుగా వ్రాయబడ లేని సమయములో కూడా దేవునికి ఆమె సంపూర్ణ సమర్పణ చేసుకొని దేవుని వాగ్దానములు యందు విశ్వసించినది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆమె నిరీక్షించినది. యోబు జీవితంలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు యోబు నిరీక్షించినాడు. నిరీక్షించి ఏమన్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. ఏమన్నాడండి? నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్ అని ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని యందు యోబు నిరీక్షించినాడు. ఇదే రీతిగా మరియా నిరీక్షణకు ఆధారము లేని సమయములో దేవుని వర్తమానము తీసుకొని వచ్చిన దూత మాటకు విధేయత చూపించి ఆమె, ప్రభువా నీ చిత్తమే నా ఎడల జరుగునుగాక అని ఆమె అంగీకరించినప్పుడు అప్పుడు దేవదూత మరియాతో, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా నీవు నింపబడినప్పుడు, సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకొనినప్పుడు నీవు గర్భమును ధరించెదవు అని దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు మరియా ఆశీర్వదింపబడి యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మకు ఆమె కారకురాలైంది. ఎప్పుడు? ఆమె విశ్వసించినప్పుడు, సంపూర్ణముగా సమర్పణ చేసుకొనినప్పుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అబ్రహాము, శారా వారి యొక్క దాంపత్య జీవితములలో వారు సంతాన భాగ్యమును లేనప్పుడు అబ్రహామును దేవుడు దర్శించినాడు. అబ్రహామా, ఆకాశ నక్షత్రముల వైపు చూడు, నీ సంతానమును ఆ రీతిగా నేను విస్తరింపచేస్తాను. సముద్రపు ఇసుక రేణుల వైపు చూడు, నీ సంతానమును ఆ రీతిగా నేను విస్తరింపచేస్తానని వాగ్దానము చేసినప్పుడు అబ్రహాము దేవుని యొక్క వాగ్దానముల యందు విశ్వసించినాడు. విశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని అబ్రహాము విశ్వసించినప్పుడు అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదములు, మేలులు, సంతాన భాగ్యమును పొందుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచన భాగములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాగ్దానములన్నీ కూడా క్రీస్తునందు నెరవేర్చబడుటకు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నవి అని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచన భాగములో వ్రాయబడి ఉన్నది. బైబిల్ చెప్పుచున్నది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇంగ్లీష్లో ఆల్ థింగ్స్ ఆర్ ఇట్ విల్ బి పాసిబుల్ when you are believe inside your heart. నీవెప్పుడైతే నీ హృదయములో దేవుని వాగ్దానమును విశ్వసిస్తావో, రక్షకుడైన క్రీస్తును నీవు అంగీకరిస్తావో, వాగ్దానమును నెరవేర్చే దేవుని వైపు చూస్తావో, ఆల్ థింగ్ ఆర్ పాసిబుల్. చెప్పండి, ఎక్సర్సైజ్ చేద్దామా? స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చెప్పండి. ఆల్ చెప్పండి, 1 2 3. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. నీవు నమ్మిన ఎడల, నీవు విశ్వసించిన ఎడల దేవుని యొక్క ఆశీర్వాదములు, వాగ్దానములు, దీవెనలు అన్నీ కూడా నీకు, నాకు, మనకు, సంఘానికి సాధ్యమే. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగములో ఆయన నామములో ఒక నామము చెప్తారా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన దేవుడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు చేయుటకు ఆయన శక్తిమంతుడు, అద్భుతములు చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతితో రోగములు నయమైపోయెను, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. తన చేతితో రోగాలు నయమైపోయెను, తన చూపుతో దయ్యములు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవీగా నడచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామములో ఒక నామము ఆశ్చర్యకరుడైన దేవుడై ఉన్నాడు. మన జీవితాలలో కూడా అట్టి ఆశ్చర్య కార్యములు చేయుటకు ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉండే దేవుడై ఉన్నాడు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8-9 వచన భాగములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది.
ప్రభువు దూత గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు యొక్క దూత గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి నిలబడినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ చుట్టూ కూడా ఏమైందండి? ప్రకాశించినది. గమనించండి, దేవుని సముఖములో నిలబడే ఒక దూత, దేవుని వర్తమానము తీసుకొని వచ్చే ఒక దేవదూత అటువంటి మహిమను కలిగి ఉండగా, అటువంటి ప్రకాశము కలిగి ఉండగా, నీవు నేను మనమందరము కూడా యేసు రక్తము ద్వారా కడగబడి ఆయన కుమారుని ద్వారా దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని స్వాస్థ్యముగా, దేవుని జనాంగముగా దేవుడు మనలను అంగీకరించి, అంత మాత్రమే కాదు, రాజులుగాను యాజకులుగాను ఉండుటకు అట్టి కృప, అట్టి స్థానము దేవుడు మనకు తన కృపలో కల్పించి ఉన్నాడు. దేవుని దూతలే అంతటి మహిమ ప్రకాశించుచుండగా, వాట్ అబౌట్ యూ అండ్ మీ? మరి నీవు నేను మనము ఏ రీతిగా ఈ లోకములో దేవుని యొక్క మహిమగల కార్యాలు, దేవుని యొక్క ప్రకాశమును ఇతరులకు మనము ఎంతవరకు ప్రకాశించే వారముగా ఉన్నాం? దేవుని సముఖములో నిలబడే వర్తమాన దూతలే అటువంటి మహిమను క్యారీ చేయుచుండగా, దేవుని పిల్లలమైన మనము, రాజులుగా పిలువబడిన మనము, యాజకులుగా పిలువబడిన మనము మరీ ఎక్కువగా ఆయన మహిమను ఈ లోకములో ప్రకాశించే బిడ్డలుగా, సంఘముగా ఉండాలి. ఎందుకు ప్రకాశించడం లేదండి? కారణం నేనైనా సరే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ దిస్ మినిస్ట్రీ. నేను కూడా ఈ యొక్క పరిచర్య అంతగా నేను సంతోషంగా లేను. కారణం, దేవుని మహిమ మనలో నుండి ఇతర ప్రాంతాలకు, దేశాలకు, గ్రామాలకు, పట్టణాలకు ప్రకాశించాలి. నీ కుటుంబంలోనే నీవు ప్రకాశించడం లేదు. నీ భర్తను నీవు మార్చుకొనలేని స్థితిలో భార్యగా ఉంటున్నావేమో. నీ భార్యను నీవు మార్చుకొనలేని స్థితిలో భర్తగా ఉంటున్నావేమో. నీ పిల్లలను నీవు మార్చుకోలేని స్థితిలో ఉంటున్నాయేమో. నీ రక్త సంబంధికులు, నీ అన్నదమ్ములు, ఈ యొక్క గ్రామము మార్పు లేని స్థితిలో ఉన్నది అంటే దాని కారకులు నీవు నేను మనమే. కారణం, దేవుని యొక్క మహిమ మనలో నుండి ప్రకాశించడము లేదు. ఎందుకు అంటే 2వ తిమోతి రాసిన పత్రిక తీయండి అందరూ. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3:5. త్వరగా అమ్మ చదవండి, జాగ్రత్తగా వినండి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని ఓ ఖానాపూర్ సంఘస్థులారా, ఓ పాస్టర్ ప్రభాకర్, పైకి భక్తి కలిగిన వారి వలె మనం ఉంటున్నామేమో. దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క మహిమ ఇతరులకు మనము ప్రకాశించడం లేదు అంటే ఆచారపరంగా, సాంప్రదాయపరంగా, ట్రెడిషనల్ క్రిస్టియన్స్గా మనము ఉంటున్నామేమో. జాగ్రత్త. దేవుని సముఖములో నిలబడే ఆ దూతే అంతటి మహిమను వెదజల్లుతుండగా, దేవుని బిడ్డలుగా
రక్తంతో కడగబడిన మనము రాజులుగా యాజకులుగా ఉండే అర్హత దేవుడు మనకు కల్పించి ఉండగా, మరి ఎక్కువగా ఈ లోకంలో మనము ఇతరులకు దేవుని రాజ్యములో చేర్చుటకు ఎంతవరకు నీవు నేను మనము సహకరిస్తున్నాం, ప్రకాశిస్తున్నాం. ప్రకాశించడం లేదు అంటే పైకి నీవు నీ కుటుంబము భక్తి కలిగిన కుటుంబముగా ఉన్నది కానీ ఆంతర్యములో దేవుని శక్తిని ఆశ్రయింపని స్త్రీగా, దేవుని శక్తి అందు విశ్వాసముంచని పురుషుడుగా, యవనస్తుడుగా ఉంటున్నావేమో. నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. కాబట్టి ఎందుకు ప్రకాశించడం లేదు అంటే మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువును మనము వెదకడము లేదు. వారు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము బహుదూరముగా నాకు కనబడుతున్నది. ప్రార్థనలో నిలకడగలేని జీవితాలు, వాక్యములో నిలకడగలేని జీవితాలు, వాక్యమందును ప్రార్థనయందును సహవాసమందును దేవునితో ఐక్యత కలిగిన వారుగా లేకపోవుట కారణమును బట్టి నీవు ఈ లోకములో ప్రకాశించడము లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జీవిస్తున్న రోజులలో ఆయన ఆరోహణమైతూ అనేక మంది ఆయనకు వీడ్కోలు చెప్పుటకు ఆయన ఆరోహణమైన సమయములలో సుమారు 500 మంది ప్రజలు ఆయనకు వీడ్కోలు చెప్పుటకు వచ్చినారు. అప్పుడు యేసు ప్రభుల వారు చివరి వాగ్దానము ఏమని చెప్పినాడు చెప్పండి? మీరు పైనుండి వచ్చు శక్తిని పొందుకొనే వరకు యెరూషలేములో పట్టణములో వేచి ఉండుడి అని యేసు ప్రభుల వారు ఆరోహణమవుతూ పలికిన చివరి వాగ్దానము. ఆ చివరి వాగ్దానములో 500 మంది ప్రజలు ఆ వాగ్దానము విన్నారు. యేసు ప్రభుల వారు ఆరోహణమవుతున్న సమయంలో ఆయనను చూడగలిగినారు. అయితే వాగ్దానము మీద కనిపెట్టి వాగ్దానము యందు విశ్వసించి నమ్మిన వారు ఎంతమంది అండి? కేవలము 120 మంది శిష్యులు మాత్రమే అప్పర్ రూమ్ మేడ గదిలో వాగ్దానము కొరకు కనిపెట్టే వారంగా ఉన్నారు. ఆ 120 మంది శిష్యులు ప్రార్థనలో కనిపెట్టినారు, విశ్వాసములో నిరీక్షణలో కనిపెట్టినారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినారు. అప్పుడు దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చే సమయములో ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి అగ్ని నాలుకలుగా విభాగింపబడి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని యొక్క మహిమతో, ప్రభావముతో నింపబడి అనేక ప్రాంతాలకు వెళ్ళి పరలోక రాజ్య సువార్తను వారు ప్రకటించిరి. ఆదిమ సంఘము ఎడతెగక విశ్వాసములో వాక్యములో అనుదినము వారు చేర్చబడిరి. ఆ రీతిగా ఆదిమ సంఘము విశ్వాసములోను నిరీక్షణలోను అద్భుత కార్యములు చేయుటలో, సూచక క్రియలు చేయుటలో, మహత్కార్యాలు చేయుటలో ఆదిమ సంఘము విస్తృతముగా క్రీస్తు పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రొట్టె విరుచుట యందును సహవాసమందును ఐక్యత యందును సంఘము విస్తరింపబడినది. కారణం 120 మంది మాత్రమే యేసు ప్రభుల వారి వాగ్దానమును గురించి కనిపెట్టిరి. ఆ రీతిగా కనిపెట్టి పేతురు
పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగించినప్పుడు ఎన్ని వేల మంది సంఘంలో చేర్చబడరండి? 3,000 మంది. ఆ తరువాత 5,000 మంది. ఆ తరువాత సంఘము విస్తారముగా అభివృద్ధి చెందే సమయములో పేతురు నడుస్తున్నప్పుడు పేతురు యొక్క నీడ వలన అనేక రోగములు నయమై పోయినాయి. అనేక మంది శిష్యులు దేవుని యొక్క రాజ్య సువార్తను వారు మోసుకు వెళ్ళి ప్రకటించి తమ ప్రాణముల సైతము కూడా లెక్క చేయక అనేక శ్రమలు, అనేక హింసలు ఆ నామము కొరకు తమ ప్రాణములు సైతము కూడా తెగించి పోరాడి క్రీస్తు రాజ్య సువార్తను వారు మహిమపరిచినారు ఈ లోకములో. అట్టి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యములు అలనాడు చేయగలిగినాడు. మరి యేసు ప్రభుల వారు ఆరోహణమవుతున్న సమయములో 500 మంది ప్రజలు అక్కడ గుంపుగా ఉండిరి. మిగతా 120 మంది పోతే మిగతా ఎంతమంది అండి? 500 మందిలో -120 పోతే 380 మంది. 380 మంది ప్రజలు వాగ్దానము విన్నారు కానీ కనిపెట్టలేకపోయినారు, విశ్వసించలేకపోయినారు. వారందరూ కూడా జస్ట్ అటెండర్స్. చెప్పండి. ఓన్లీ యేసు ప్రభుల వారు ఆరోహణం అవుతాడంట, ఎట్లా ఆరోహణం అవుతాడో చూద్దాం అని కొంతమంది వెళ్ళినారు. ఆ ఆరోహణం అవుతున్న సమయంలో ఏమైనా అద్భుతం చేస్తాడేమో చూద్దామని కొంతమంది అక్కడ గుంపులో ఉన్నారు. ఆ 380 మందిలో మరి కొంతమంది రకరకాలుగా ఆలోచనలతో వారు ఆ ప్రదేశంలో పోగైనారు. ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఈనాటి క్రైస్తవ్యంలో సంఘాలు ఆ 380 మందిని పోలి ఉన్న క్రైస్తవులుగా ఉన్నారు. క్రిస్మస్ వచ్చిందంటే ఆచారపరమైన క్రైస్తవ భక్తి, ఈస్టర్ వచ్చిందంటే ఆచారపరమైన ఉపవాసాలు, సాంప్రదాయాలు, క్యారల్స్ వచ్చిందంటే ఎక్కలేని ప్రజలు ఆ క్యారల్స్లో పాల్గొంటారు. సంఘానికి ఎందుకు నీవు వస్తున్నావంటే వాక్యములో ఉన్న శక్తిని విని వాక్య ప్రకారముగా జీవించడానికి కాక ఏదో వారికి వారు చూపించుకోవడానికి, లేదా మరికొంతమంది కాలక్షేపానికి, మరికొంతమంది పాటలు పాడుటకు ఆ పరిమితిలోనే ఉంటున్నారు. మరికొంతమంది తమ యొక్క వస్త్రములు కానీ, నగలు కానీ, ఆభరణములు కానీ ఈ రీతిగా రకరకాలుగా ఆలోచనలతో, తలంపులతో 380 మంది ఆ కాలములో ఏ రీతిగా ఉన్నారో అదే రీతిగా నేడు దేవుని యొక్క వాగ్దానముల విషయములో, వాక్యము విషయములో, ప్రార్థన విషయములో, స్తుతించుటలో, ఆరాధించుటలో అట్టి ఆసక్తి లేక ఆచారపరంగా అనేకులు వస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు ఆ 380 మంది పోలిన క్రైస్తవురాలుగా ఉన్నావేమో, క్రైస్తవుడుగా ఉంటున్నాయేమో, అట్టి కుటుంబంలో నీ కుటుంబము కూడా ఆ జాబితాలో అటువంటి ఆ గుణలక్షణాలతో ఉన్నదేమో, నిన్ను నీవు పరీక్ష చేసుకునవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంఘస్థులారా, తినుచు, త్రాగుచు, సుఖించుచు, ఆచారపరంగా నీవు సంఘానికి వస్తూ పోతూ ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క మహిమ నీ ద్వారా ఇతరులకు ప్రకాశించలేకపోతుంది. దానికి కారణం నీ యొక్క అసమర్థత, నీ యొక్క శరీర ఆలోచనలు. ధనవంతుని వలె నీవు నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, ఆచారపరంగా సంబరాలు, ఆచారపరంగా భక్తి భావములతో వ్యవహరిస్తూ సంఘానికి నీవు వచ్చిన ఎడల
నీ హృదయము, నీ కుటుంబము ఎవరిని పోలినదంటే ధనవంతుని జీవితముతో పోల్చబడుతున్నది. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించలేకపోయినారు అంటే వారి యొక్క జీవితాలలో ఐగుప్తు ఆలోచనలే ఎల్లప్పుడూ కూడా ఆలోచించి అది లేదు ఇది లేదు అని సనుగుతూ గొనుగుతూ ఏదో నామకార్థంగా వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారే కానీ వారి హృదయము దేవునికి బహుదూరంగా ఉండిన కారణం బట్టి వారు విడిచిపెట్టబడిరి. వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించలేకపోయినారు. కారణం అవిధేయత, కారణం అవిశ్వాసం, కారణం ఆచారపరమైన భక్తి భావములు. అటువంటి జీవితాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనము వాటిని సరిచేసుకోవాలి. మూడవదిగా మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 9-10 వచన భాగములో, ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. తూర్పు దేశపు వారు చూచిన ఆ నక్షత్రము యేసు ప్రభుల వారు ఉండిన స్థలము వరకు వచ్చి వారికి ముందుగా ఆ ప్రదేశంలో పశువుల చాల చుట్టూ నిలిచెను. ఆ నక్షత్రము ద్వారా జ్ఞానులు క్రీస్తును దగ్గరకు చేరిరి. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడినది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములందు జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను నీతి మార్గమున నడిపించుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. ఎవరండి? ఎవరైతే నీతి మార్గము అనుసరించుచు అనేకులను క్రీస్తులోనికి నడిపించుదురో వారు ఆకాశ నక్షత్రము వలె నిరంతరము దేవుని మహిమతో వారు ప్రకాశించుదురు. ప్రియమైన దేవుని సంగతులారా, జాగ్రత్తగా వినండి. తోమా భక్తుడు దేవుని యొక్క శిష్యులలో ఒకడు భారతదేశమునకు వచ్చి ఆయన ఆ కాలములో నంబూరు అను తెగవారు బ్రాహ్మణులు, అదొక జాతి. వారు సూర్యోదయమున ఆ యొక్క సూర్య నమస్కారములు చేసుకొనొచ్చు. ఆ కోనేటి ప్రాంగణములో వారు సూర్యుని వైపు నమస్కరిస్తుండగా సూర్యుడే దేవుడు అని నంబూరి ఆ యొక్క గోత్రానికి చెందినవారు, బ్రాహ్మణములలో ఒక తెగ. వారు సూర్యుని ఆరాధిస్తున్న సమయంలో తోమా భక్తుడు గమనించి వారితో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఆయన నీటిని తీసుకొని, నేను సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని, ఈ నీళ్లను యేసు నామములో ఆకాశములో నిలబడునుగాక అని పలికినప్పుడు ఆ నీళ్లు ఆకాశములో నిలబడిపోయినాయి. తిరిగి ఆ నీరు యేసు నామములో ఆ యొక్క కోనేరులో పడునుగాక అన్నప్పుడు పడినప్పుడు ఆ నంబూరి తెగకు చెందిన బ్రాహ్మణులందరూ కూడా విభ్రాంతి నుండి, ఎవరు ఈయన సేవించే దేవుడు ఎవరు? ఇంతటి మహత్కార్యము, ఇంతటి శక్తిమంతుడా అని వారు అప్పుడు రక్షింపబడినారు. చెప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. ఆ రీతిగా తోమా అనేక శ్రమలు, హింసలు పడి భారతదేశం అంతటా సువార్త ప్రకటించి ఒక నక్షత్రము వలె క్రీస్తు కొరకు సజీవ యాగముగా తను తాను సమర్పించుకొని చనిపోయినాడు.
క్రీస్తు కొరకు ఒక నక్షత్రముగా భారతదేశంలో ప్రకాశించినాడు. దేవుని యొక్క మహిమ ఆయన ద్వారా వెదజల్లబడి మనమందరము కూడా భారతదేశంలో ఇంత సంతోషముగా ఆనందంగా పండుగలు జరుపుకొనుచున్నామంటే తోమా గారి యొక్క ప్రయాసము, దేవుని యొక్క చిత్తము, ఆయన సమర్పణ, ఆయన త్యాగము. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న మదర్ తెరీసా. ఆమె కలకత్తా ప్రాంతానికి మొదటిసారిగా విచ్చేసినప్పుడు ఆ రీతిగా రోడ్ల మీద ఆమె వెళ్తున్న సమయంలో ఒక కుష్ఠరోగి తన యొక్క చేతులు 2 బయట పెట్టుకొని ఆ కుష్ఠ వ్యాధి వలన పెద్ద రంధ్రము ఆ చేతికి ఏర్పడిందండి. ఆ యొక్క చేతి రంధ్రముల నుండి ఎలుకలు బయటికి పోవుట, మళ్ళీ ఎలుకలు లోపలకు వచ్చుట. ఆ కుష్ఠ వ్యాధి కలిగిన వ్యక్తి రోడ్డు పైన పడి ఉన్నాడు. ఎవరు కూడా ఆయన్ను పరామర్శించి దగ్గరికి వెళ్ళలేక సాహసించలేకపోతున్నారు. ఆ స్థితిని మదర్ తెరీసా గారు గమనించి అప్పుడు సజీవయాగముగా తన యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని అనేక మందికి సేవ చేయాలనే దృక్పథముతో అనేక మంది కుష్ఠరోగులకు వెళ్ళి వారి గాయములు, వారి యొక్క కుష్ఠ వ్యాధిని తన చేతులతో ముట్టుకొని వారికి వైద్యము చేసి దేవుని ప్రేమను మదర్ తెరీసా వారి ఎడల కనపరిచింది. ఆ రీతిగా సేవ చేస్తున్న తరుణంలో మదర్ తెరీసా సేవను పరీక్షించాలని ఒక మంచి డబ్బు ఉన్న వ్యక్తి ఆమెను పిలిపించి, అమ్మా, నువ్వు నిజంగా కుష్ఠరోగుల యొద్ద సేవ చేయుటకు నిజంగా నువ్వు సమర్పణ కలిగి ఉన్నావా, లేదా ఏదైనా విదేశీ పర్యటనకు వచ్చి డబ్బులు అడుక్కుంటున్నావా అని అన్నప్పుడు, అయ్యా లేదయ్యా, కుష్ఠరోగుల నిమిత్తము నా జీవితం నేను సంపూర్ణంగా సమర్పించుకున్నానయ్యా, దేవుని ప్రేమను వారికి చాటి చెప్పాలన్నదే నా ఆశయం అని ఆ వ్యక్తితో అన్నప్పుడు, ఇది నీ 2 చేతులు చాపు అన్నాడు ఆయన. ఆ 2 చేతులు మదర్ తెరీసా తన వైపు చాపినప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తాడేమో అని చాపినప్పుడు ఆయన పాన్ తిని నోట్లో ఆ యొక్క ఎంగిలంతా కూడా మదర్ తెరీసా చేతుల మీద ఫు అని ఉమ్మేసినప్పుడు మదర్ తెరీసా తన 2 హస్తములతో వాష్ బేసిన్లోకి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కొని థ్యాంక్ యూ బ్రదర్ అనింది. ఆ వ్యక్తి ఎందుకు ఆ రీతిగా పరీక్షించాడంటే, నిజంగా ఈమె కుష్ఠరోగుల యొద్దకు సేవ చేస్తున్నట్లయితే నేను ఎప్పుడైతే ఎంగిలి ఉంసినానో ఆమె సంతోషంగా అంగీకరించింది అని తెలుసుకొని తన యొక్క ట్రస్టుకు ఆ కాలంలోనే ₹1,00,000 విరాళముగా ఇచ్చినాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ఆ రీతిగా మదర్ తెరీసా అనేక చారిటీస్, అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, కుష్ఠరోగుల అభివృద్ధి కొరకై మదర్ తెరీసా ఒక నక్షత్రము వలె ప్రభు ప్రేమను చాటించింది. చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. భక్త సింగ్ ప్రార్థనాపరుడు, పంజాబ్ రాష్ట్రమును వదిలి తన ఉన్నతమైన చదువులను సమర్పణ చేసుకొని ఆయన మన ప్రాంతానికి వచ్చి భాష కాని భాష, అనేక అద్భుతాలు, మహత్కార్యాలు ఆయన వస్తున్నప్పుడు రాజ్య సువార్తను ప్రకటించి అనేక సంఘాలు ఆయన నిర్మించినాడు. భక్త్ సింగ్ అంటే ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనాపరుడు. మోకాళ్ళ మీద 12 గంటలు, 18 గంటలు, మించితే 24 గంటలు మోకాళ్ళ మీద ఆయన ప్రార్థనలో ఉండేవాడు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండి ఈ గోల్కొండ ప్రాంతం అంతా కూడా, అయ్యా నేను స్వాధీనం చేసుకుంటున్నాను, వెంటనే నువ్వు ఖాళీ చేయన్నప్పుడు, అయ్యా ఇది నీది కాదు నాది కాదు ఇక రా అని చెప్పి ఆ మోకాళ్ళు బండలు అరిగిపోయిన పరిస్థితిని చూపించినప్పుడు ఎన్టీ రామారావు మనస్సు మార్చుకొని ఆయన వెళ్ళిపోయినాడు. భక్త్ సింగ్ గారు ఆయన ఒకరోజు ప్రయాణం అవుతున్న సమయంలో ఆలస్యమైనప్పుడు ఫ్లైట్ తిరిగి
దేవుడు ఆయన కొరకు రప్పించినాడు. ఒకసారి వెళ్ళిన ఫ్లైట్ మళ్ళీ రావడం అనేది అసంభవం. అయితే ఆయా భక్తుని కొరకు దేవుడు తిరిగి ఆ ఫ్లైట్ను రప్పించిన అటువంటి గొప్ప ప్రార్థనా పరుడు మన దేశంలో అనేక ప్రాంతాలలో ఆయన గొప్ప నక్షత్రముగా క్రీస్తు కొరకు ప్రకాశించి వేలాది కోట్లాది సంఘాలు స్థాపించి ప్రభువును మహిమపరిచి ఉన్నాడు. సహోదరులు భక్త్ సింగ్ గారు అనేక మంది మిషనరీస్ ఎంతోమంది దాతృత హృదయంతో తమ కానుకలు పరిచర్య కొరకు భారతదేశ పరిచర్య కొరకు సమర్పించినారు. ఎంతోమంది మిషనరీస్ ఈ యొక్క భారతదేశానికి వచ్చి అనేక చారిటీస్ ప్రారంభించినారు, హాస్పిటల్స్ ప్రారంభించినారు, అనాథ ఆశ్రమాలు ప్రారంభించినారు, చదువులు ప్రారంభించినారు, తమ జీవితాలు సమర్పణ చేసుకున్నారు. డబల్ జర్నీ కాదండి, గమనించండి, సింగిల్ జర్నీతో వచ్చినారు వాళ్ళు. వారి యొక్క ప్రాంతాన్ని దేశాన్ని వదిలి వాళ్ళు వచ్చేటప్పుడు అంట దొరలు మేము తిరిగి వస్తామో రామో, ఒకవేళ భారతదేశంలో చనిపోతే పరలోక రాజ్యంలో మనం కలుసుకుందామని వారు జర్నీ ఓడల్లో సింగిల్ టికెట్తోనే వస్తారు వాళ్ళు. ఆ రీతిగా సింగిల్ జర్నీతో వచ్చి మన యొక్క భారతదేశంలో పరిచర్య చేసి ఒక నక్షత్రం వలె క్రీస్తు రాజ్య సువార్తను క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేసి ఈ రీతిగా మనము చక్కటి ఆలయాలు మందిరాలు నిర్మించుకొని సంతోషంతో ఆనందంతో ప్రభువును మనం కొనియాడుతున్నామంటే అనేక మంది శ్రమ, వారి త్యాగము, వారి కన్నీళ్ళు, వారి దుఃఖము, వారి పిల్లలను భార్యలను వారు సాక్రిఫైస్ చేసి పరిచర్య ప్రారంభించి ఈరోజు శాఖోపశాఖలుగా డినామినేషన్లుగా ఈరోజు విస్తరింపబడిందంటే వారి యొక్క ప్రయాసము, వారు నక్షత్రం వలె క్రీస్తు కొరకు వారు ప్రకాశించిరి. మరి నీవు నేను మనము కనీసం కానాపూర్లైన క్రీస్తుకు ప్రకాశంగా ఉంటున్నామా? మీ గృహాలలో క్రీస్తు కొరకు మీరు ప్రకాశిస్తూ ప్రభావితం చేయుచున్నారా? మీ స్నేహితులను ప్రభావితం చేయుచున్నారా? మీ ఇరుగు పొరుగు వారికి ప్రభావితం చేయుచున్నారా? ఎంతవరకు క్రీస్తును ప్రకటిస్తున్నారు? కేవలం నేను, నా భార్య, నా పిల్లలు, మేము, మా సంఘము ఇదే కాదు, ఎంతోమంది నశింపబడిపోతున్నారు. ఎంతోమందికి రాజ్య సువార్త లేదు. ఈ లోక దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనము కలిగించుట అనేక మంది హైందవ్యములో జీవిస్తూ మరణిస్తూ ఉన్నారు. అట్టి వారి కొరకు నీవు ఒక మదర్ తెరీసా వలె, అట్టి వారి కొరకు నీవు ఒక భక్త్ సింగ్ వలె, అట్టి వారి కొరకు నీవు ఒక తోమా వలె మన సంఘము నీవు నేను అట్టి ఫలించడి అనుభవంలోనికి, అట్టి మహిమ ఇతరులకు ప్రకాశింప చేయట స్థితిలోనికి దేవుడు మనలను నడిపించి దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి వచ్చిన జ్ఞానులు ఏం తీసుకొచ్చినారండి? బంగారము. బంగారము దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. నీవు దేవుని సేవించుటలో, దేవుని వెంబడించుటలో, దేవుని ఆరాధించుటలో పరిశుద్ధత కలిగి నీ యొక్క కుటుంబము నీవు ప్రభువును ఆరాధించాలి. రెండవదిగా సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి చిక్కినామండి? శ్రమలకు, వేదనకు. ఎవరైనా చనిపోతే సాంబ్రాణి పోగేస్తారు. కారణం శ్రమ, వేదన, దుఃఖము, కన్నీరు, బాధ. క్రీస్తు కొరకు నీవు ప్రకాశించాలంటే ఈ లోకములో అపవాది ద్వారా కానీ, ఇతరుల ద్వారా కానీ, ఇతర సంఘాల ద్వారా కానీ, లేదా సంఘాల్లో కానీ ఏ కన్నీరు, ఏ దుఃఖము, ఏ వ్యతిరేకత వచ్చినా క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తిగా, అటువంటి సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా,
అపోస్తలుడైన పౌలు చెరలో వేయబడి, హింసింపబడి, కొట్టబడి రాత్రికాల సమయంలో దేవుని ఆరాధించినారు, దేవుని స్తుతించినారు, దేవుని నామమును మహిమపరిచినాడు. అనేక శ్రమల మధ్య దేవుని కొరకు వారు ప్రకాశించినారు. సామ్రాణి దేన్ని తెలియజేస్తుందండి? శ్రమలలో క్రీస్తు కొరకు నీవు సాక్షిగా నిలబడాలి. మూడవదిగా బోళము. బోళము దేనికి సాదృశ్యం? బంగారం అయితే దైవత్వానికి సాదృశ్యం. రెండవది సామ్రాణి. సామ్రాణి శ్రమలకు, ఆరాధనకు సాదృశ్యం. సామ్రాణి, బంగారు, బోళము, ఇవి మూడు మనము కలిగి, అటువంటి గుణాలు మనము కలిగి ఉన్నప్పుడే దేవునిని మనము మహిమపరిచే వ్యక్తులుగా, ఈ లోకంలో అట్టి ప్రకాశమానమైన జీవితం జీవించే వ్యక్తులుగా దేవుడు మనలను, నిన్ను, నన్ను దీవించునుగాక. దేవుడి వాక్య భాగమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.